ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చే నెలలో స్వీకరిస్తాం. హెల్త్ కార్డులు సైతం విడిగానే మంజూరు. ఈ 2 స్మార్ట్ కార్డుల రూపంలోనే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. సూచనల కోసం ప్రజాప్రతినిధులకు లేఖలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జలసౌదలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి జారీ. ఈ నెలాఖరులోగా తుది ప్రక్రియ ఫైనల్ అంటూ ఎక్కడ చూడు అర్హత కలిగిన ఈ మాట వింటే భయం వేస్తుంది తెలుసా. సామాన్యులకి, పేదలకి, ప్రజలకి అర్హత కలిగిన రైతులు అనగానే అట ఎవరు అర్హత, మరి ఎవరు నిర్ణయిస్తా ఉన్నారు, ఏందది అనేది అందరికీ భయం అవుతా ఉంది. రైతులకు ఎట్లనే ఉన్నది. ఇప్పుడు రేషన్ కార్డులు రావాలంటే కూడా అర్హత. ఏం అర్హత మరి? శెల్క ఉన్నోనికి అర్హతనా, లేకపోతే మంచి మాగాని ఉన్నోడు అర్హతనా, లేదంటే మరి సంవత్సరానికి ఎంత ఆదాయాన్ని అర్జిస్తే అర్హత అనేది ప్రామాణికమైంది, దాని పారామీటర్స్ ఏంది, దాని లెక్కేందని చెప్పి అందరు ఎదురు చూస్తా ఉన్నారు. సో గడికీళ్ళు అర్హత కలిగిన అంటే అది ఏదో వస్తది అన్నట్టు లేదు. అర్హత లేని వాళ్ళందరికీ కడి చేస్తామన్నట్టుగానే ఉంది తప్ప అది భయం అవుతా ఉంది చాలా మందికి. ప్రతి దాంట్లో అర్హత అంటే మాట్లాడుతూ ఉన్నారు. సో అర్హత ఏందో చూడాలి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇగో ఈ నెలాఖరులోగా తుది ప్రక్రియ ఫైనల్ చేస్తూ వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలసౌదలో సోమవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ, దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, విధి విధానాలు ఖరారు చేయడం పైన చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అర్హతలను ఫైనల్ చేసేందుకు మరోసారి సమావేశం అవుతామని స్పష్టం చేశారు. నెలాఖరుకు తుది ప్రక్రియ కంప్లీట్ చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తామని చెప్పి ఇక చెప్తా ఉన్నారు. సో అది ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? రేషన్ కార్డులు ఇస్తే మరి రుణమాఫీకి ఈజీ అవుతుందా, లేదంటే రేషన్ కార్డులు ప్రామాణికం కాదు ఎవరికైనా సరే చేస్తామని మీరు మాట ఇచ్చినట్టుగా మరి అట్లనే చేస్తారా? పట్టా పాస్బుక్ ప్రామాణికం అనేది కూడా చూడాలి. వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మంత్ రేషన్ కార్డు రిలీజ్ చేస్తున్నారంటే ఆ రేషన్ కార్డుకి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ గ్రూపింగ్ చేసారు కదా రైతుల దగ్గర. సో దాన్ని ఏమైనా లింక్ చేసే అవకాశం ఉందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అది నేను కూడా దాని గురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఏం జరుగుతుంది అనేది.